10 మందిని ఇంటికి పిలుచుకొని ఆయన పట్ల ఉన్న ప్రేమ అనుభవాలు ఇవన్నీ చెప్పుకోవటం చూస్తూ ఉంటాం. అయితే మానవుడు 2 భాగాలు కలిగి ఉన్నాడు. ఒకటి ఆత్మ, 2 శరీరం అని. అలాగే ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ వ్యక్తి విషయంలో ఒక 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి సంతోషకరమైన విషయం, 2 బాధాకరమైన విషయం. ఒక వ్యక్తి మరణించినప్పుడు ఎందుకు బాధపడతాం మనము, ఎందుకు సంతోషిస్తాం? కొంత సమయాన్ని వాక్యాన్ని బట్టి, మనకున్న ఆలోచన బట్టి, నాకు అర్థమైన విధానాన్ని బట్టి వివరిస్తానండి. మొట్టమొదటిగా ఒక వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి పట్ల మనం బాధపడుతూ ఉంటాం. ఎందుకు బాధపడతాం? మన రక్త సంబంధి కాబట్టి, అతనితో ఎప్పటి నుండో మనం కలిసి ఉన్నాం కాబట్టి, అతనికున్న ప్రేమను మనకు పంచాడు, మన కష్టాలని నా కష్టంగా భావించాడు, నేను చేయాల్సిన పనుల్ని నేను మాత్రమే ఈ పని చేయాలి అన్నట్లుగా ఆయన భావించి ఆ పని చేస్తాడు. ఇంకా మన ఒడిదుడుకులు ఏమైనా ఉన్నట్లయితే వాటన్నిటిలో కూడా ఆయనే తోడుగా ఉండి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి మన కుటుంబీకుడు, మన రక్త సంబంధి, మన స్నేహితుడు, మన బంధువుల్లో ఒకడు అని మనం భావించినప్పుడు ఆ వ్యక్తి పట్ల చాలా బాధాకరంగా ఉంటుంది. ఇప్పుడు ఎంతమందిని బాధపడతాం? అలానే కేవలము ఆ కుటుంబ సభ్యులు మాత్రమే బాధపడతారా? ఇరుగు పొరుగు వాళ్ళు కూడా బాధపడే అవకాశం ఉందండి. ఎక్కువగా కుటుంబ సభ్యులు మాత్రం బాగా బాధపడతారు. ఇన్నాళ్ళు నేను పుట్టి పెరిగాను, నేను పుట్టుక దగ్గర నుంచి ఈ వ్యక్తి నాతోనే ఉన్నాడు, నా పెరుగుదల దగ్గర నుంచి ఈ వ్యక్తి నాతోనే ఉన్నాడు అని కుటుంబ సభ్యులు బాధపడతారు. స్నేహితులైతేనేమో నాకు పరిచయమైన మొట్టమొదటి వ్యక్తి ఈయనే, నాతో నుండి దూరం అయిపోయాడు, నేను చదువుకున్న రోజుల నుంచి ఇతనే నాకు మొట్టమొదటి పరిచయం అయ్యాడు, నా నుంచి దూరం అయిపోయాడు, నా బాధలు ఏమైనా చెప్పుకోవడానికి నాకు ఎవరు లేరే, నా మంచి చెప్పుకోవడానికి నాకు తోడెవరు లేరే అని ఒక స్నేహితుడు బాధపడతాడు. అలాగా ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ వ్యక్తి పట్ల బాధపడతారు, అది సాధారణం. మరి వ్యక్తి మరణిస్తే రక్త సంబంధులైనా, స్నేహితులైనా, బంధువులైనా వీళ్ళందరూ కూడా ఇంకొక విషయంలో ఆనందపడతారండి. ఎలాంటి విషయాల్లో ఆనందపడవచ్చు? క్రైస్తవులు అనబడ్డ మనమైతేనేమో ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి వాక్యానుసారంగా సంఘంలో చేర్చబడ్డాడు, వాక్యం తెలుసు ఆయనకి, ఇంకా ఆ వ్యక్తి ఒక్కడే తెలుసుకోవటం కాకుండా 10 మందిని వాక్యంలోకి నడిపించాడు, 10 మందికి సత్యాన్ని తెలియజేశాడు, ఇంకా ఆయన ఉన్నట్లయితే ఎంతోమందిని సత్యంలోకి పిలిపించే అవకాశం ఉండేది అన్న ఆలోచనతో మనందరం సంతోషంగా ఉండగలుగుతాం. అంటే వాక్యంలో ఉన్నంత మాత్రమే మనం సంతోషించాలా? అతను సత్యంలో ఉన్నంత మాత్రమే మనం సంతోషించాలా? సంఘంలో చేర్చబడ్డాడని సంతోషించాలా? ఎలా సంతోషించాలి? ఒక వ్యక్తి పాపంలో లేకుండా సత్యంలో ఉన్నాడు, సత్యంలోనే కొనసాగుతున్నాడు కాబట్టి మనం సంతోషించవచ్చు. ఇంకా ఎందుకు సంతోషించవచ్చు? ఒక వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తిని నేను మరలా తిరిగి చూస్తాను, చూసే అవకాశం నాకుంది అని ఒక వ్యక్తి పట్ల మనం సంతోషించవచ్చండి. ఎలా చూడగలుగుతాము? మనం కూడా మరణించినప్పుడు ఒకానొక దినం అప్పుడు నా స్నేహితుడు ఎవరైతే ఉన్నారో, నా బంధువులు ఎవరైతే ఉన్నారో, నా కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని నేను పరలోకంలో చూస్తాను. పరలోకంలో చూస్తామని బైబిల్లో ఉందా లేదండి? బైబిల్లో ఉందండి. ఉదాహరణకి అబ్రహాం గారు చనిపోయారు, తర్వాత లాజర్ అనే ఆయన చనిపోయారు. ఇప్పుడు ఈ లాజర్ అనే ఆయన అబ్రహాంను చూశాడా చూడలేదా? చూశాడండి. చూసి ఆనందంగా ఆయన హృదయాన్ని హత్తుకొని ఉన్నాడు. తర్వాత ధనవంతుడు ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన చనిపోయాడు, ఆయన అబ్రహాంను చూశాడు, కానీ ఆయన మాత్రం ఎక్కడ లేడు అంటే సమాధానకరమైన స్థితిలో లేడు. ఇప్పుడు మనం నివసించడానికి 3 అవకాశాలు ఇచ్చాడు దేవుడు. ఒకటి భూమిని ఇచ్చాడు, భూమి మీద మనం నివసిస్తాం. 2 వేదనకరమైన స్థితి, సమాధానకరమైన స్థితి. ఈ మూడిట్లో మనం దేన్ని చూజ్ చేసుకోవాలి? సమాధానకరమైన స్థితిని చూజ్ చేసుకోవాలి. దానిలో ఉండాలి, ఖచ్చితంగా నేను దానిలోని కొనసాగాలి
అని ఒక వ్యక్తి ఎప్పుడైతే నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారంగానే జీవిస్తాడో ఆ జీవితాన్ని బట్టి ఆ వ్యక్తి పరలోకం చేరుకుంటాడు. ఆ చేరుకున్న వ్యక్తి నాతో ఉన్న వ్యక్తి మరణం ద్వారా ఎలాగైతే ఎడబాసాడో ఆ వ్యక్తిని నేను చూడగలుగుతాను. అలాగా ఒక వ్యక్తి మరణించినప్పుడు భౌతిక సంబంధమైన విషయాల్లోనేమో బాధపడతాము, ఆత్మ సంబంధమైన విషయాల్లోనేమో ఆనందపడతామండి. ఇప్పుడు చాలామంది ప్రేమించడం వలన బాధపడతారా? ఒక వ్యక్తి చనిపోతే ప్రేమ లేకపోతే బాధపడతారండి. ప్రేమించడం వల్లనే బాధపడతారు. మన కుటుంబంలో చాలామంది ఉంటారు, పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ప్రేమ కలిగి ఉండటం వల్లనే సాధారణంగా ఎక్కడ చూసినా సరే, ఏ ఊరిలో చూసినా, ఏ కుటుంబంలో చూసినా ఒక వ్యక్తి మరణించాడు అని అంటే ఊహ అని అంటారు కదా, ఆ ఊహ లేని పిల్లలు కూడా ఆ వ్యక్తిని చూసి ఏడుస్తారండి. ప్రేమ ఉండబట్టే ఒక వ్యక్తి ఏడుస్తారు. కానీ సాధారణంగా ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న వాతావరణంలో ఎవరు ఏడుస్తున్నారు? ఇక లోక సంబంధంగా ఇష్టపడుతున్నారు కదా అబ్బాయిలు అమ్మాయిలు. ఇలా వీళ్ళని చూసి అమ్మాయి ఏదో అనిద్ది, అబ్బాయి దాన్ని ఫీల్ అయిపోయి రివర్స్ మాట్లాడతాడు. ఈ పని నువ్వు చేసినట్లయితే, ఈ మాట నేను చేస్తే, ఈ మాటను నేను నెరవేరిస్తే నీకోసం నేను 4 సంవత్సరాలైనా 400 సంవత్సరాలైనా ఉంటాను, ఇలానే ఉంటాను, స్టాండర్డ్గా ఉంటాను. ఒక వ్యక్తి ఎన్ని సంవత్సరాలు బ్రతకగలగడు? ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడు? మహా అయితే 70 సంవత్సరాలని. ఒకవేళ ఎక్కువ బ్రతికినా సరే ఆ వ్యక్తి ఓపిక లేకుండా నొప్పులతో మూలుగులతో బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు అందరూ లోక సంబంధమైన ప్రేమనే ఇష్టపడుతున్నారు, కానీ ఆత్మ సంబంధమైన ప్రేమను ఇష్టపడట్లేదు. ఆ లోక సంబంధమైన ప్రేమ కూడా టీవీల నుంచి, సీరియల్ నుంచి, సినిమాల నుంచి, మన చేతిలో ఉన్న ఫోనుల నుంచి మాత్రమే ఆ ప్రేమ అయినా వస్తుందండి. ఫోన్లో ఏ రీల్స్ వస్తాయి, 30 సెకండ్లో 40 సెకండ్లో షార్ట్స్ వస్తాయి. ఆ షార్ట్లో ఏవో రీల్స్ ఉంటాయి. ఆ రీల్ని చూసి ఆ వ్యక్తి కన్నీళ్ళు గారుస్తాడు. ఏదన్నా ఎగ్జామ్ ఉంది, పబ్లిక్ ఎగ్జామ్ ఉంది, రేపే ఉంది ఆ ఎగ్జామ్ అన్నప్పుడు ఆ వ్యక్తి ఎంత టైం ఉన్నా సరే ఆ వ్యక్తి చదవడం. ఇప్పుడు నేను పనిచేసే కంపెనీలో డాక్యుమెంటేషన్ ఉండిద్దండి. ఆ కంపెనీ మొత్తం అమెరికాకి సంబంధించిన కంపెనీ. దానిలో డాక్యుమెంటేషను ప్రతి ఒక్క పదం కూడా చూసి తప్పా రైటా అని చెక్ చేసుకొని మనం రాయాలి. కానీ చాలామంది ఏం చేస్తారు, నేను పని చేస్తున్నాను కదా, ఇది నాకు సంబంధించింది కాదు, ఒకవేళ నాకు సంబంధించిన అయినా తప్పు రాసినా సరే దాంతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని అనుకుంటాడు. కానీ వాస్తవానికి మనం చేసే ఉద్యోగానికి న్యాయం చేయాలి. ఆ వ్యక్తి ఆ డాక్యుమెంట్ చదవడు, ఆ డాక్యుమెంట్ని సరిగా రాయడు. కానీ ఏం చేస్తాడు, డ్యూటీ టైంలోనే ఫోన్ చూస్తూ, ఏదో రీల్ చూస్తూ, సీరియస్గా తెల్లారి ఉదయాన్నే నాకు ఎగ్జామ్ ఉంది, ఈ ఎగ్జామ్ రాయకపోతే నేను ఫెయిల్ అవుతాను అన్నట్లుగా రీల్ చూస్తాడు. పక్కన జరిగే రియాక్షన్ ఏమైపోద్దో అది తెలియదు. ఒక్కోసారి ఆయిల్లో పడి పగిలిపోయిద్ది, ఒక్కోసారి బొంపాయి పగిలేసిపోయిద్ది. మొత్తం లక్షల్లోనే దాని రేట్ అండి. కానీ దాన్ని పట్టించుకోడు. ఫోన్లో వచ్చే 30 నిమిషాల రీల్ మాత్రం ఉమ్మరంగా చదువుతాడు. మళ్ళీ మిస్ అయితే దొరకదేమో అన్నట్లుగా. ఇప్పుడున్న లోకం ఎలా ఉందంటే ఫోన్లు చూసి ప్రేమను పంచుతుంది, కానీ వాస్తవంగా దేవుడు నాకు ఇది ఇచ్చాడు, దేవుడు నా కుటుంబాన్ని ఇచ్చాడు, దేవుడు నాకు బంధువుల్ని ఇచ్చాడు, దేవుడు నాకు స్నేహితుల్ని ఇచ్చాడు, కాబట్టి నేను ఇలాంటి ప్రేమ కలిగి ఉండాలి, ఇలాంటి రిలేషన్ కలిగి ఉండాలి అని ఎవరు అనుకోవట్లేదు. కాబట్టి క్రైస్తవులైన మనం ఏం చేయాలంటే, వాక్యాన్ని నమ్మిన వ్యక్తిగా మన కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి మరణిస్తే భౌతిక సంబంధంగా ఆయనతో ఉన్న ప్రేమ అనుభవాలను జ్ఞాపకం చేసుకుని ఒక వ్యక్తి బాధపడతాడు. అదేవిధంగా ఆత్మ సంబంధంగా ఒక వ్యక్తి ఆదరించబడాలి అంటే, నేను వాక్యాన్ని నమ్మాను, వాక్యంలో ఇది ఉంది, అబ్రహాముని లాజరు ఎలాగైతే కలుసుకున్నాడో అదే రీతిలో నేను కూడా నా కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే కోల్పోయానో వాళ్ళని నేను చూడగలుగుతాను అనే నిరీక్షణతో మనం కలిగి ఉండాలి. ఇప్పుడు కేవలం వాక్యం నమ్మినంత మాత్రాన, వాక్యాన్ని అనుసరించి మాత్రాన మనం పరలోకం చేరతామా అని అంటే పరలోకం చేరుకునే అవకాశం చాలా తక్కువగా ఉందండి. హెబ్రీ పత్రికలోనే చెబుతాడు. సహోదరులారా, చూద్దాం ఒకసారి చదువుదామని.
హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం అండి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. చాలండి. అబ్రహాముని లాజరు కలిశాడు, అబ్రహాముని లాజరు చూశాడు. అదేవిధంగా అబ్రహాముని ధనవంతుడు చూశాడు. కానీ వాళ్ళిద్దరికి తేడా ఉందండి. చూడటం మాత్రం నిజం, చూడటం మాత్రం వాస్తవం, కానీ వాళ్ళిద్దరికి తేడా ఉంది. ఎలా తేడా అంటే ఇక్కడ చెప్పిన విషయాల్లో, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్త చూసుకొనండి. ధనవంతుడేమో అబ్రహాముతో ప్రశాంతంగా మాట్లాడలేకపోయాడు, లాజరేమో అబ్రహాంతో ప్రశాంతంగా మాట్లాడాడు. ఈ రెండిటికి భేదం ఎందుకు కలిగింది అంటే, లాజరేమో ఉన్నతంగా వాక్యం విషయంలో, దేవుని విషయంలో ఉన్నతంగా ఉన్నది ఉన్నట్లు దేవుని ఆజ్ఞని పాటించాడు. ధనవంతుడేమో ధనాన్ని బట్టి తనకు ఒక విధమైన ఆలోచన వచ్చి దేవుని కోల్పోయాడు. అలాగే సత్యమైన సంఘము, సత్యమైన వాక్యము, సత్యమైన మాటలు, సత్యమైన బైబిలు అని మనం గ్రహించి, మనం అనుసరించి, బాప్తిజం పొంది వాక్యంలో కొనసాగుతున్నా సరే, ఏదో ఒక విషయంలో, ఏదో ఒక టయాన, ఏదో ఒక రోజు, ఏదో ఒక క్షణాన మన ఆలోచన అనేది మారిపోతుందండి. అననీయ సఫీరాలో ఉన్నారు, దేవునికి ఎంతో ఇవ్వాలనుకున్నారు, పొలాన్ని అమ్మారు. దేవునికి ఇచ్చారా? వాళ్ళు వాస్తవానికి విశ్వాసులు కాలేదా అంటే విశ్వాసులు. కానీ దేవునికి ఇచ్చే విషయంలో ఆ డబ్బును చూసి జరిగే కన్ను చెదిరింది. అలాగే మనం కూడా అదే భ్రమలో ఉండకుండా, నేను వాక్యంలోనే ఉన్నాను, నేను సత్యంలోనే కొనసాగుతున్నాను కాబట్టి నేను ఎవరినైనా చూడగలుగుతాను. కాబట్టి లాజరు చూశాడు కదా, లాజరు చూశాడు, కానీ ధనవంతుడు కూడా చూశాడు. ఆ చూసే విధానంలో మాత్రం ఒక అవకాశం ఉందండి. ప్రశాంతంగా మనం మన బంధువులు ఎవరైతే ఉన్నారో, స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారితో మనం ప్రశాంతంగా గడపాలి. ఇప్పుడు మనం ఒక ఊరు నుంచి ఇంకొక ఊరిలోకి వెళ్ళినప్పుడు అక్కడ చుట్టాలు చాలామంది ఉంటారు. అంటే మనకన్నా ముందే ఆ ఊరికి వెళ్ళిన చుట్టాలు ఉంటారు. వాళ్ళతో ప్రశాంతంగా మాట్లాడలేమండి. ప్రశాంతంగా మాట్లాడగలుగుతామండి. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు, మనము క్రొత్త ఊరు వెళ్ళాం, ఆ క్రొత్త ఊరిలో మనకన్నా ముందే వాళ్ళు ఉన్నారు. అలాగే ఇప్పుడు మనకి క్రొత్త ఊరు ఏంటిది? పరలోకము. పరలోకం వెళ్ళినప్పుడు మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, మనకన్నా ముందు వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళతో ప్రశాంతంగా మాట్లాడాలంటే మనం ఏం చేయాలండి? జీవము గల దేవుణ్ణి విడిచిపోకుండా మనం ఎప్పుడు అలానే కొనసాగుతూ ఉండాలి. ఇప్పుడు మన జీవితంలో, మన కుటుంబంలో, మన స్నేహితులు ఎవరైనా చనిపోతే ఆనందిస్తామో, ఎలా ఆనందిస్తామో అంటే, ఆ వ్యక్తిని నేను మరలా చూస్తాను, చూసే విధానము అది నిజమో, అది నమ్మకమైన మాట, అది బైబిల్లో చెప్పబడింది అని మనం నమ్మాం. అయితే ఎలా చూడగలుగుతాము? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం అండి. 13 నుంచి 18 వరకు చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి
ప్రభు దిగువచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. చాలండి. మన కుటుంబంలో ఒక వ్యక్తి మరణించినప్పుడు, మన బంధువుల్లో ఒక వ్యక్తి మరణించినప్పుడు, మన స్నేహితుల్లో ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆయన్ని నేను మరలా చూడగలను, మరలా చూస్తాను అని అంటే ఎలా చూడగలుగుతాము, ఎలా ఉంటే చూడగలుగుతాము, ఎలా ఉండకపోతే చూడలేమో అని ఇక్కడ చెబుతున్నారండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. మొట్టమొదటి మనం ఏం చేయాలి? ఇతరులు అంటే ఎవరండి? దేవుని నమ్మని వాళ్ళు, సత్యం తెలియని వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు? ఇంకా మాకు దూరం అయిపోయారు, ఇంకా తిరిగి రారు అని దుఃఖపడుతూ ఉంటారు. కానీ మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ? పరలోకం అనే నిరీక్షణ ఉంది. ఆ పరలోకంలో నేను ఎవరినైతే కోల్పోయానో ఆ వ్యక్తిని మరలా చూస్తాను అనే నిరీక్షణ ఉంది. ఈ నిరీక్షణ ఉన్న మనం ఏం చేయాలి? దుఃఖపడకుండా ఉండాలి. ఇప్పుడు లోకంలో చాలామందిని చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఈ వ్యక్తి తిరిగి మళ్ళీ ఏదో రూపాన పుడతాడు, ఏదో రూపాన వస్తాడు అంటే దేవుని నమ్మని వాళ్ళకే అంత నమ్మకం ఉంటే దేవుని నమ్మిన మనకి ఎంత నమ్మకం ఉండాలండి? ఒక వ్యక్తి మరణించినప్పుడు తిరిగి మరలా ఏదో ఒక రూపం జన్మిస్తారా? దేవుని దగ్గరే ఉంటారండి. మరలా ఏదో రూపాన జన్మించరు, దేవుని దగ్గరే ఉంటారు. దేవుని దగ్గరే ఉన్నారు కాబట్టి లాజరు అబ్రాహామును కలిశాడు. దేవుని దగ్గర లేకపోతే ఏదో రూపాన వచ్చేవారు కదా. కాబట్టి దేవుడు ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆయన దగ్గరికి చేర్చుకుంటాడు, కానీ మరలా తిరిగి ఏదో రూపాన భూమి మీదకి పంపించడు. భూమి మీద కేవలము మన బ్రతికి ఉన్నంతకాలం ఈ శరీరాన్ని గుడారంగా ఉపయోగించుకొని దేవుని సంబంధంగా ఇతరులకు మాదిరి చూపించాలి. యేసుక్రీస్తు లాంటి కుమారులుగా దేవుని యందు మనల్ని మనం నిరూపించుకోవాలి, కానీ మరలా తిరిగి ఏదో రూపాన జన్మించవండి. అలా దుఃఖపడకుండా ఉంటే ఎవరినైతే కోల్పోయామో వారిని మనం తిరిగి చూస్తాము. అది ఎలాగా మన నిరీక్షణ కలిగి ఉండాలి? 14వ వచనంలో, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. యేసుక్రీస్తు మరణించి తిరిగి ఎలా లేచాడో అదే విధంగా మనం కూడా విశ్వాస విషయంలో ఉంటే తిరిగి లేస్తాము. దేవుని కుడిపార్శ్వమందు యేసుక్రీస్తులాగా ఉంటాం. అదేవిధంగా మనం కోల్పోయిన వాళ్ళని మనము చూడగలుగుతాం. ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనం నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. మనకన్నా ముందు ఎవరైతే మరణించున్నారో వాళ్ళు ప్రభువునందు నిద్రించిన వారైతే తిరిగి లేచి ప్రభు దగ్గర ఉంటారు. అదేవిధంగా బ్రతికి ఉన్న మనము విశ్వాసం కలిగి ఉన్నామనుకో, ప్రభువు రెండవ రాకడ వచ్చే వరకు కూడా అప్పుడు మనం కూడా వాళ్ళతో పాటు తిరిగి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. అప్పుడు చూసే అవకాశం ఉందండి. మనం కోల్పోయిన వాళ్ళని చూసే అవకాశం ఉంది. అప్పుడు ఆత్మ సంబంధంగా మనం ఒక వ్యక్తి మన నుంచి దూరం అయ్యాడు అని బాధపడాలా? సంతోషపడాలండి. సంతోషపడాలండి. ఎందుకు అనంటే నేను మరలా ఆ వ్యక్తిని తిరిగి చూస్తాను. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొని ఉండాలి. ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ వ్యక్తి పట్ల ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తికి వాక్యం తెలిసినా ఆ వ్యక్తికి వాక్యం తెలియకపోయినా సరే మనమేం చేయాలి? ఇలాంటి ఆధారకరమైన మాటలు చెప్పాలి. ఎలాంటి ఆధారకరమైన మాటలు అనంటే, ఒకానొక రోజు మనకి మరణం వస్తుంది. అది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ముసలి వాళ్ళకైనా మనకి మరణం వస్తుంది. అప్పుడు ఆ మరణించిన మనం ఏం చేస్తాం? ఆ వ్యక్తిని చూస్తాము. కాబట్టి మనం బాధపడొద్దు,
మనం బాధపడితే దేవుడు వారి వలె అని అన్యులతో పోలుస్తున్నాడు. యేసు ప్రభు ఎలా అయితే తిరిగి లేచాడో అలాగా మనం కూడా దేవుని యొద్దకు తిరిగి వెళ్తామో అని ఆ వ్యక్తికి ఆదరణకరమైన మాటలు చెప్పాలి. అరే ఆ వ్యక్తికి ఒకవేళ వాక్యం తెలిసినా సరే మనం ఎందుకు చెప్పాలి? వాక్యం తెలుసు కదా, తనంతటికి ఆయనే రిలీజ్ అవ్వచ్చు కదా అని ఒకవేళ మనకు మనసులో ఉన్న భౌతిక సంబంధంగా ఆ వ్యక్తికి బాధపడే అవకాశం ఉందండి. ఎందుకనంటే రక్త సంబంధి ఆ కుటుంబంలో నుంచి తొలగిపోయాడు. ఎప్పటి నుంచో స్నేహంగా ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి నుంచి తొలగిపోయాడు. ఎప్పటి నుంచో బంధువులుగా ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి నుంచి తొలగిపోయాడు. అందుకని భౌతిక సంబంధంగా ఒక వ్యక్తి ఏ విధంగా ఉన్నా సరే, ఆత్మ సంబంధంగా ఎంత ఎత్తుగా ఉన్నా సరే ఆ వ్యక్తికి బాధ అనేది ఉంటుంది. ఆ బాధ విషయంలో మనం ఏం చేయాలంటే ఈ మాటలను బట్టి ఆదరణ కలుగు చేయాలి. ఒకరిని ఒకడు ఆదరించుకొనుడి అని అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒకరినొకళ్ళు ఆదరించుకుంటూ ఉండాలండి. ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి శోధనలు వచ్చినా, ఎలాంటి ఆలాపనలు వచ్చినా ఒక వ్యక్తిని మనం ఎప్పుడూ ఆదరిస్తూ ఉండాలి. ఒక వ్యక్తిని ఎప్పుడు ఆదరిస్తూ ఉన్నా ఆ వ్యక్తికి ఆదరణ అనేది ఇంకా కావాలని కోరుకుంటాడు, ఇంకా అవసరం లేదని కోరుకుంటాడు, కావాలని కోరుకుంటాడు. ఉదాహరణ చెప్పుకోవాలంటే నాలాంటి వాళ్ళు, చిన్న వయసుగా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కటి ఏది పడితే అది కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ కోరుకున్నది దక్కించుకోలేరు. ఆ వ్యక్తి ఏమనుకుంటాడు, నేను ఏది కోరుకున్నా సరే అది నా దొరకట్లేదు, అది నా దొరకట్లేదు అని అనుకుంటాను. వేరే పెద్దవాళ్ళు వచ్చి అది ఇలా కాదా, ఇలా చేయాలి, ఇలా చేయాలి అని అంటారు. ఆ చెప్పిన కొద్దిసేపు ఏమో బాగానే ఉంటుంది, తర్వాత మళ్ళీ ఆలోచన వస్తుంది. మళ్ళీ ఏం కోరుకుంటాడు ఆ వ్యక్తి? మళ్ళీ ఎవరైనా మంచి మాటలు చెబితే బాగుండవు, విందాం విందాం అని అనుకుంటారు. దాన్ని కూడా ఎలా మనం స్వీకరించవచ్చండి, ఎలాగ ఆలోచన చేయవచ్చు అంటే మోటివేషన్ క్లాసులని యూట్యూబ్లో వస్తున్నాయి, స్కూళ్ళల్లో చదువుతున్నారు, కాలేజీల్లో చదువుతున్నారు. అది ఎప్పుడు ఎగ్జామ్ ఇంకో 10 రోజులు ఉంది, నెల రోజులు ఉంది అన్నప్పుడు మోటివేషన్ క్లాసులని సపరేట్గా ఒక గైడ్ని పిలుస్తారు. ఆ గైడ్ చదువుతాడండి. మోటివేషన్ క్లాసులు ఎందుకు? ఒక వ్యక్తి ఆదరణ పొందటానికి, ఒక వ్యక్తి ఆదరణ చెందటానికి మోటివేషన్ క్లాసులు. అలానే ఒక వ్యక్తి ఏ పొజిషన్లో ఉన్నా సరే ఆ వ్యక్తి పలానా విషయంలో బాధపడుతున్నాడు అని తెలిసినప్పుడు ఈ మాటలను బట్టి మనం ఒక వ్యక్తిని ఆదరించాలి. అలా ఆదరిస్తేనే ఆ వ్యక్తి ఆదరించబడతాడు, ఆ కుటుంబం ఆదరింపబడుతుంది. చివరికి మనం కూడా ఆ వ్యక్తిని పరలోకంలో వెళ్ళినప్పుడు ఎవరినైతే కోల్పోయామో ఆ వ్యక్తిని చూడగలుగుతాం. ప్రతి ఒక్కరు గమనించవలసింది ఏంటంటే ఈ మాటలను బట్టి ఒక వ్యక్తి ఆదరించబడాలి. ఈ మాటలు లేకపోతే ఇంకో వ్యక్తి ఆదరించబడలేడు. ఎవరికి వాళ్ళ పిల్లలమైనా పెద్దలమైనా ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకోవాలండి. ఇంకో 2 మాటలు చదువుకొని ముగించుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఒక్క నిమిషం అన్న. 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఏ సంగతులండి ఆ సంగతులు అని అంటే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనంలో చదువుకున్న మాటలో మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే ఇక్కడ చెబుతున్నారండి. చాలు అన్న, వచనం చాలు. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం సూచించారు మనకి? నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి. అంటే ప్రతి వ్యక్తి ఒక గుడారం అనేదాన్ని విడిచిపెడతాడు. ఒక వ్యక్తికి ఒక గుడారం ఏంటిది? మనం కట్టుకున్న ఇల్లు, ఆ ఇల్లే మనకు గుడారం. కానీ ఇక్కడ చెప్పిన మాటలో ఆ గుడారం ఏంటి?
నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసుకొని ఉండాలి. దానిపైన ఏం చెప్పాడండి? నా గుడారం అన్నాడు. నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి. మనం నిర్మించుకున్న ఇంటి నుంచి మనం దూరం అయిపోతామా? దూరం అయిపోం. మనం భౌతికంగా దూరం అయినా సరే మన వెనక తరం వాళ్ళు ఎవరొకళ్ళు ఉంటారు. అది ఎప్పటికీ వెనక తరం ఉన్నా సరే అది ఎవరి పేరు మీద ఉండిద్ది? నా పేరు మీద ఉండిద్ది. ఎందుకు? అది నేను కట్టించుకున్నాను కాబట్టి. ఇక్కడ నా గుడారం అన్నారు. నేను అంటే ఎవరండి? నేను అంటే ఆత్మనే. అంతేనా? నేను అంటే ఆత్మనే. ఈ ఆత్మకి గుడారం ఏంటిది? శరీరము. ఈ శరీరాన్ని తొందరగా ఇడిచిపెట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ మాటలు నేను జ్ఞాపకం చేసుకోవాలి అని అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు. అంటే పిల్లల వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా మరణించే దినం అనేది ఒక దినం ఉందండి. ఏదో ఒక రోజున ఒక వ్యక్తి మరణిస్తారండి. ఆ మరణించినప్పుడు ఆత్మ ఏం చేసిద్ది? శరీరం నుంచి విడిపోయిద్ది. విడిపోయినప్పుడు ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపటి న్యాయమని ఎంచుకొనిచున్నాను. కాబట్టి ఎవరు మరణించే విషయంలో బాధపడొద్దు, దుఃఖపడొద్దు. ఎందుకు అనంటే ఆత్మ సంబంధంగా మనం పరలోకి వెళ్ళి ఆ వ్యక్తిని మరలా చూస్తాము. ఇప్పుడు భౌతిక సంబంధంగా చాలామంది మాట్లాడుకుంటూ తిట్టుకుంటూ జంతువుల్లో ఒక జంతువుని, గ్రామసింహాన్ని ఉదాహరణకి తీసుకొని చెబుతారండి. ఏదో ఒకరోజు నాకు ఒకరోజు వచ్చిద్ది, ఒకరోజు గ్రామసింహంకి ఒకరోజు వచ్చిద్ది, ఆ ఒకరోజు నాకు వచ్చిద్ది. ఇంతకు వాస్తవానికి గ్రామసింహానికి ఒకరోజు వచ్చిద్దండి. ఏంటిది ఆ ఒకరోజు అంటే? సైన్స్ పరంగా ఆ ఒకరోజు ఏంటి అని చెప్పాడంటే, మనకి ఒళ్ళు వాపులు వచ్చింది కదా, థైరాయిడ్. ఆ థైరాయిడ్ అనే వ్యాధి గ్రామసింహాలకు వచ్చిద్దండి. ఆ ఒకరోజు అదే ఒక కుక్క చనిపోయింది అని అంటే దానికి ఆ థైరాయిడ్ అనే వ్యాధి వచ్చింది. ఇంకంతే. ఇంకే విధంగా ఆ కుక్క చనిపోదు. అది కక్కోవటమైనా, లేదంటే ఇట్లా లాలాజలం కారుతున్నా, లేదంటే కుంటుతున్నా, దానికి వీపు వెనక వైపు మచ్చలు పడతాయి, ఇంత అరిచే ఎడల్పో. ఆ మచ్చలు పడ్డా సరే అది థైరాయిడ్ వల్లే జరుగుతుంది. ఆ ఒకరోజు ఆ గ్రామసింహానికి ఆ థైరాయిడ్ అని. వాస్తవానికి మానవుడు ఏంటి? ఆ ఒకరోజుని ఏమనుకుంటున్నాడు? నేను గొప్పగా పేరు పొందే ఒకరోజు అనుకుంటున్నాడు. ఆ ఒకరోజు మరణించే రోజు. మరణం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకొని సంతోషకరంగా ఉండాలి, కానీ బాధాకరంగా ఉండకూడదు అని పౌలు గారు ఈ పేతురు రాసిన 2వ పత్రికలో చెబుతున్నాడండి. మనం ఈ గుడారాన్ని విడిచిపెట్టే రోజు ఒక రోజు వచ్చింది కాబట్టి ఎవరు దుఃఖపడొద్దు, ఎవరు బాధపడొద్దు. ఎందుకు అనంటే మన శరీరాన్ని మాత్రమే ఇక్కడ వదిలిపెడతాము. ఆత్మ అనేది పరలోకం చేరుతుంది, దేవుని దగ్గర చేరుతుంది. మనం కోల్పోయిన వ్యక్తుల్ని చూడగలుగుతాము. కాబట్టి చూసే వ్యక్తుల కోసం మనం బాధపడే అవసరం లేదు, దుఃఖపడే అవసరం లేదు. ఆనందంగా ఉండండి, సంతోషించండి అని చెబుతున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆనందపడాలా, దుఃఖపడాలా? మన అంకుల్ గారి విషయంలో ఆ భౌతిక సంబంధంగా ఆయనతో పాటు కలిసి తిరిగిన వాతావరణాన్ని జ్ఞాపకం చేసుకుంటే కొంత బాధ కలుగుతుంది, కానీ ఆత్మ సంబంధంగా మాత్రం సంతోషపడాలండి. నేను ఆ వ్యక్తిని పలానా రోజు చూస్తాను అని. చివరికి ఒక మాట చదువుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించును. చాలు. యేసు ప్రభుకి పస్కా పండుగ ముందు రోజే నేను మరణిస్తాను, ఈ లోకం నుండి వెళ్ళిపోతాను అని తెలిసినా సరే ఆయన ఏం చేశాడు? ప్రతి ఒక్కరిని అంతము వరకు అంటే సంపూర్ణంగా ప్రేమించి
ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడు. మనం కూడా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, కానీ ఆ వ్యక్తిని ద్వేషించకూడదు. సాధారణంగా ఇప్పుడున్న రోజుల్లో, ఇప్పుడున్న వాతావరణంలో మనం ఏం చేస్తున్నాం? ఒక వ్యక్తిని 2 రోజులు చూడని, లేదంటే ఒక గంటే మాట్లాడని, ఆ మాట్లాడిన గంట సేపట్లోనే ఈ వ్యక్తి మనకు తగినవాడు కాడు, ఈమె మనకు తగినామె కాదు అని మనంగానే నిర్ణయం తీసేసుకుంటున్నామండి. మనకు మనంగానే నిర్ణయం తీసుకున్న మనం ఇచ్చిన తీర్పే దేవుడు ఇస్తాడా వాళ్ళకే అంటే దేవుడు ఇవ్వడం. ఒకవేళ వాళ్ళ విషయంలో మనం అనుకున్నట్టు మన విషయంలో దేవుడు అనుకుంటాడేమో. అందుకని నిజంగా వాస్తవంగా మనం దేవుని నమ్మాం, వాస్తవంగా నేను వాక్యాన్ని అంగీకరించాను అని ఒక వ్యక్తి అనుకుంటే, ఇక్కడ యేసు ప్రభు ఎలాగైతే లోకాన్ని వదిలేస్తానని ముందు ఎరిగిన అందరినీ ప్రేమించాడో అంతమ వరకు, అంటే సంపూర్ణంగా అండి, పూర్తిగా ఎలాంటి కపటం లేకుండా, ఎలాంటి ద్వేషం లేకుండా అందరినీ ప్రేమించాడండి. అలాగే యేసుక్రీస్తు మనకి ఆ మాదిరిని చూపించాడు. ఇప్పుడు మా ఊరిలో ఒక ఆయన చనిపోయాడు. మా ఊరిలో ఒక ఆయన చనిపోయాడండి రీసెంట్గా. ఒక నెల రోజులు ఏమవుతుంది. 6 అడుగులు ఉంటాడు, 3.5-4 అడుగులు వెడల్పు ఉంటాడండి. అని సాధారణంగా కొట్టినా సరే ప్లాస్టింగ్ చేసిన గోడ పగిలిపోయింది. అంత స్ట్రాంగ్ ఉంటాడు. కానీ మందు తాగుతాడు, సిగరెట్లు తాగుతాడు. ఉన్న డబ్బులన్నీ అయిపోయేంత వరకు మామూలుగా షికారులు తిరుగుతూ ఉంటాడు కారులో. ఆ వ్యక్తిని చాలామంది తిట్టుకున్నారు. అలాంటి వాడు ఎలా చేస్తాడు, అలా చేస్తాడు, వెనకాల పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, వాటన్నిటిని నాశనం చేస్తున్నాడు అని తిట్టుకున్నారు. చనిపోయిన తర్వాత అందరూ ఆ వ్యక్తి పట్ల సానుభూతి చూపారు. ఆ సానుభూతి ఏదో బ్రతికున్నప్పుడే చూపించారనుకో, ఇంకా 2-3 రోజులు ఏదన్నా బ్రతికి ఆ కుటుంబానికి ఏదన్నా ఆదరణ కలిగజేసేవాడు కదా. మరి ఎందుకు అలాగా మనం ఆలోచించలేకపోతున్నాము? చనిపోయిన తర్వాత ఎందుకు ఆలోచిస్తున్నాము? చనిపోయిన తర్వాత ఆలోచించినంత మాత్రాన ఎలాంటి అవకాశం ఉండదు, ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ప్రాణాలతో జీవంతో ఉన్నంత వరకే వాక్యాన్ని నిజంగా నమ్మిన మనము, ఒక వ్యక్తి మరణిస్తున్నాడు, ఒక వ్యక్తి పాపంలోకి వెళ్తున్నాడు అని తెలిసినప్పుడు ఆ వ్యక్తి పట్ల ఈ వాక్యాన్ని బట్టి యేసు ప్రభు ఎలాంటి మాదిరిని అయితే చూపించాడో ఆ మాదిరిని మనము చూపించాలి. అపోస్తలుడైన పౌలు గారు ఏ విధంగా అయితే మీరు వారి వలె దుఃఖపడొద్దు, ఆనందంగా యేసు ప్రభు తిరిగి లేచినట్లు మనం కూడా తిరిగి లేస్తాము అని ఆనందించండి అన్నాడో, ఆ విధంగా ఆత్మ సంబంధంగా మనము ఆనందించాలి. కాబట్టి ఈ మాటలను బట్టి ఈ యొక్క కూడికిని ఏర్పాటు చేసిన కుటుంబానికి మనం ఆదరణ కలిగజేయాలండి.